హలో ఎవ్రీవన్. సో మనం లాస్ట్ వీడియోలో 2018 తెలంగాణ ఫార్మసిస్ట్ క్వశ్చన్ పేపర్లో 1 to 5 క్వశ్చన్స్ చూసాం. ఈ వీడియోలో నెక్స్ట్ 5 క్వశ్చన్స్ 6 to 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు తెలంగాణ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ మీద ఏమైనా గైడెన్స్ కావాలంటే మీరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. సో లింక్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు గైడెన్స్ ఇస్తాను. సో నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6, యాంటీ హైపర్ లిపిడమిక్ డ్రగ్ ఈస్ అన్నారు. సో ఈ డ్రగ్ యాక్చువల్గా మనకు లిపిడ్స్ని తగ్గించడానికి యూజ్ చేసేది ఏది అని అడుగుతున్నారు. సో ఓకే, సో లిపిడ్స్ని తగ్గించే డ్రగ్స్ ఏవైనా సరే ఇక్కడ ఎండింగ్లో స్టాటిన్స్తో ఎండ్ అవుతాయి. స్టాటిన్, ఓకే, సింవాస్టాటిన్. ఆన్సర్ ఈజ్ సింవాస్టాటిన్. సో స్టాటిన్ అని ఎక్కడ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి. యాంటీ హైపర్ లిపిడమిక్, లిపిడ్ ఎక్కువైనప్పుడు మన బాడీలో దాన్ని డిక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎందుకు కాదు చూడండి. సో ఈ క్యాప్టోప్రిల్ అనేది యాక్చువల్గా ఇది ఒక ఏసీ ఇన్హిబిటర్, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్ యూజ్డ్ ఇన్ యాంటీ హైపర్ టెన్షన్లో యూజ్ చేస్తాం యాక్చువల్గా. సో హై బీపీలో మనము ఈ డ్రగ్ని యూజ్ చేస్తాం, క్యాప్టోప్రిల్. ఓకే, సో ప్రిల్స్ అని ఎక్కడొచ్చినా కూడా ఎండింగ్లో ప్రిల్, అవి ఏసీఈ ఇన్హిబిటర్స్, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫురోసిమైడ్, ఇది డయూరిటిక్ డ్రగ్, డయూరిటిక్ ఫిరోసిమైడ్. సో నైట్రోగ్లిజరైడ్నే మనము ఇంకొక నేమ్ అంటారు, జీటీ అని అంటారు, గ్లిజరైల్ ట్రైనైట్రైట్. ఇది యాంజైనా పెక్టోరిస్లో యూజ్ చేస్తారు, యాంజైనాలో యూజ్ చేస్తారు, యాంజైనా పెక్టోరిస్లో. సో అలా మీరు ప్రతి ఆప్షన్ని ఒకసారి ఎందుకు కాదనేది కూడా చూడాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, క్రియాటినిన్ ఈస్ ఎస్టిమేటెడ్ ఇన్ ద యూరిన్ అన్నారు. సో ఇది ఒక యూరిన్ అనాలిసిస్ సంబంధించింది క్వశ్చన్. సో క్రియాటినిన్ని యూరిన్లో మనం ఎందుకు టెస్ట్ చేస్తామో అంటే మామూలుగా మన కిడ్నీ ఫంక్షనింగ్ కోసం యాక్చువల్గా ఈ టెస్ట్ చేస్తారు. కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, జిఎఫ్ఆర్, గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ ఎలా ఉంది ఎస్టిమేట్ చేయడానికి క్రియాటినిన్ టెస్ట్ చేస్తాం. సో దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈస్ జావ్స్ మెథడ్. సో జావ్స్ మెథడ్ యూజ్ చేసి యూరిన్లోని క్రియాటిన్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. సో ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎర్లిచ్ మెథడ్, నిన్హైడ్రిన్ మెథడ్, ఈ బోత్ మెథడ్స్ కూడా మనం యాక్చువల్గా అమైనో యాసిడ్స్ని ఎస్టిమేట్ చేయడానికి యూజ్ చేస్తాం, అమైనో యాసిడ్స్. నెక్స్ట్ బెనెడిక్ట్స్ మెథడ్, బెనెడిక్ట్స్ మెథడ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే టు ఎస్టిమేట్ ద రెడ్యూసింగ్ షుగర్స్ని ఎస్టిమేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 8 చూడండి, యాంటీబయాటిక్ యూజ్ఫుల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ టీబీ అండ్ లెప్రసీ. సో బోత్ టీబీ అండ్ లెప్రసీ రెండిట్లోనే యూజ్ చేసే డ్రగ్ ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఈస్ యాక్చువల్లీ స్ట్రెప్టోమైసిన్. సో స్ట్రెప్టోమైసిన్ని టీబీ అండ్ లెప్రసీలు రెండిట్లోనే యూజ్ చేస్తాం. ఇది ఫార్మకాలజీ క్వశ్చన్, క్లాసిఫికేషన్ సంబంధించింది. సో రిమైనింగ్ ఆప్షన్ చూడండి, కెనామైసిన్, రిఫాంపిన్ రెండు కూడా టీబీలో యూజ్ చేస్తాం కానీ లెప్రసీలో యూజ్ చేయం మనం. యాక్చువల్గా లెప్రసీలో యూజ్ చేయం. ఇక్కడ అడిగింది రెండిట్లోనే యూజ్ చేసే డ్రగ్ అని అడిగాడు. నెక్స్ట్ సెఫలెక్సిన్, ఇది ఒక యాంటీబయాటికే కానీ సో ఈ సెఫలెక్సిన్ని మనం రెండిట్లోనే యూజ్ చేయం, టీబీలో యూజ్ చేయం, లెప్రసీలో యూజ్ చేయం. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి, ద కలరేషన్ ఆఫ్ బ్యాక్టీరియా by applying a single solution of stain to a fixed smear అన్నారు. సో ఇక్కడ మనం బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయడానికి స్మియరింగ్ టెస్ట్ చేస్తాం. యాక్చువల్లీ ఇక్కడ సింగిల్ సొల్యూషన్ ఆఫ్ స్టెయినింగ్ అంటే కలర్. సో సింగిల్ సొల్యూషన్ యూజ్ చేసాం కాబట్టి ఆన్సర్ ఈజ్ సింపుల్ స్టెయినింగ్. సింగిల్ ఉంది కదా అనేసి ఇక్కడ సింగిల్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేయకూడదు, ఇది సింపుల్ స్టెయినింగ్. సో రిమైనింగ్ ఆప్షన్స్ చూడండి, గ్రామ్ స్టెయినింగ్, డిఫరెన్షియల్ స్టెయినింగ్లో మనము మల్టిపుల్ సొల్యూషన్ యూజ్ చేస్తాం, అంటే మోర్ దాన్ 1. సో 1 కంటే ఎక్కువగా మనము స్టెయిన్స్, కలర్స్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ అడిగింది మాత్రం క్వశ్చన్లో సింగిల్ స్టెయిన్ అన్నారు. బట్ గ్రామ్ స్టెయినింగ్ అండ్ డిఫరెన్షియల్ స్టెయినింగ్లో మనం మోర్ దాన్ 1 స్టెయిన్స్ అంటే మోర్ దాన్ 1 కలర్స్ని యూజ్ చేస్తాం. యూజ్ చేసి బ్యాక్టీరియాస్ని డిఫరెన్షియేట్ చేస్తాం, ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అని. గ్రామ్ స్టెయినింగ్లో అయితే గ్రామ్ పాజిటివా, గ్రామ్ నెగిటివ్ అని ఇలా మనం డిఫరెన్షియేట్ చేస్తాం. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి,
ఎంట్రిక్ కోటెడ్ ట్యాబ్లెట్ షుడ్ డిసింటిగ్రేట్ ఇన్ సిమ్యులేటెడ్ ఇంటెస్టైనల్ ఫ్లూయిడ్ ఇన్ డాష్ అవర్స్ అన్నారు. సో ఎంట్రిక్ కోటెడ్ చేసిన ట్యాబ్లెట్స్ ఎన్ని అవర్స్లో అవి మనకి డిసింటిగ్రేట్ అవుతాయి అంటున్నారు స్టమక్లో. సో దీనికి ఆన్సర్ ఎగ్జాక్ట్గా 2 to 3 hours. ఓకే. సో ఎంట్రిక్ కోటింగ్ అంటే ఏం చూడండి, ఎంట్రిక్ అంటే మీనింగ్ ఎంట్రిక్ అంటే ఇంటెస్టైన్ అని మీనింగ్, ఇంటెస్టైన్. సో ఎంట్రిక్ కోటింగ్ ట్యాబ్లెట్స్ అంటే ఏమంటే దానికి ఇంటెస్టైనల్ కోటింగ్ అనమాట. ఇంటెస్టైనల్ కోటింగ్ ఇన్ ద సెన్స్ కొన్ని మెడిసిన్స్ని మనం ఇలా మనం మెడిసిన్ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత సో ఆ ట్యాబ్లెట్ యాక్చువల్గా ఇక్కడ మనకు స్టమక్లో డిసింటిగ్రేట్ అవుతుంది. సో స్టమక్లో కొన్ని టైప్ ఆఫ్ డ్రగ్స్ని, ఎస్పెషలీ బేసిక్ నేచర్ ఉండే డ్రగ్స్ని యాక్చువల్గా మనకి స్టమక్ లోపల అవి డిసింటిగ్రేట్ అవ్వకూడదని చెప్పి ఏం చేస్తారంటే ఆ ట్యాబ్లెట్ చుట్టూ మనకు ఎంట్రిక్ కోటింగ్ ఇస్తారు. ఎంట్రిక్ అంటే ఇంటెస్టైన్లో మాత్రమే ఇది డిసింటిగ్రేట్ అవ్వాలి, డిజల్యూషన్ అవ్వాలని చెప్పి ఇస్తారు. సో ఆ ట్యాబ్లెట్ చుట్టూరు ఎంట్రిక్ కోటింగ్ ఉంటుంది కాబట్టి అది స్టమక్లో డిసింటిగ్రేట్ అవ్వకుండా అలా ఇంటెస్టైన్లోకి వచ్చి ఇక్కడ డిసింటిగ్రేట్ అవుతుంది, ఇక్కడ నుంచి బ్లడ్లోకి అబ్జార్ప్షన్ అవుతుంది. సో అలా ఎంట్రిక్ అంటే ఇంటెస్టైన్లో డిసింటిగ్రేట్ అవ్వాలని ఇచ్చే కోటింగే ఎంట్రిక్ కోటింగ్. సో దీనికి మామూలుగా మనం క్యాప్ యూజ్ చేస్తాం. సెల్యులోజ్ అసిటేట్ థాలేట్ ఈ మెటీరియల్ యూజ్ చేసి చుట్టూ కోటింగ్ ఇస్తాం. సో ఎంట్రిక్ కోటింగ్ యూజ్ చేసే మెటీరియల్ క్యాప్, సెల్యులోజ్ అసిటేట్ థాలేట్. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ 5 క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే. సో మీకు గైడెన్స్ కావాలనుకుంటే దీని ఫార్మసిస్ట్ పైన కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో తెలంగాణ ఫార్మసిస్ట్ మీద మీకు గైడెన్స్ ఇస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా అవసరం అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ.